హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. కొనిదల వారి కోడళ్ళ మజాకానా. మొన్న ఉపాసన గారు ఒక వీడియోతో ఏదైతే ట్విన్స్ పుట్టిన తర్వాత కొంతమంది ఆ సెలబ్రేషన్స్ని కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటేనే కొంతమందికి మండిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎదుగుదల చూస్తుంటే వీళ్ళకి ఓర్చుకోలేనటువంటి తనం చాలా సంవత్సరాల నుంచి ఉందనుకోండి. చిరంజీవి గారు మొదటి నుంచి కూడా అవన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సమాజానికి ఎంత సేవ చేస్తున్నా కూడా వాళ్ళ మీద పడి ఏడవటమే కొంతమంది అదే పనిగా పెట్టుకుంటారు. రీసెంట్గా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూడా, ట్విన్స్ పుట్టినప్పుడు కూడా ఆ సెలబ్రేషన్స్ ఏంటి, ఆడపిల్లలు పుట్టినప్పుడు అంతకుముందు చేయలేదు, ఇప్పుడు మగపిల్లడు పుట్టాడని చేస్తున్నారా, హాస్పిటల్ దగ్గర ఆ క్రాకర్స్ కాల్చడం ఏంటి అని చెప్పి రెడీ అయిపోతారు కదా. దీపావళి రోజున ఎవరు ఈ క్రాకర్స్ కాలుస్తున్నారని చెప్పి బయటికి రారు, కానీ హాస్పిటల్ చుట్టూ ఎన్నో ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు కాల్చినప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు కాలిస్తేనే చాలా మందికి ఇబ్బంది. అంతకుముందు క్లింకారాకి సంబంధించి ఇప్పటికన్నా ఇంకా 10 times బెటర్గా సెలబ్రేషన్స్ చేశారు ఆ కుటుంబం. కానీ అప్పుడు వీళ్ళ కంటికి కనిపించవు, కనీసం చూసి కూడా చూడనట్టే ఉంటారు. ఏదో వాళ్ళంటే ఆడవాళ్ళకి లేదంటే ఆడపిల్లలంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో. అయితే రీసెంట్గా ఇదే చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి వాళ్ళు అంత సెలబ్రేషన్స్లో అంత హ్యాపీగా ఉంటే ఏదో ఒక విధంగా ఉంటారు కదా. దాని గురించి మొన్న ఉపాసన గారు చాలా క్లియర్గా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ నుంచి, ఆ ఇంటిలో ఆడపిల్లల్ని చూసేటువంటి విధానం గురించి, ఆ కుటుంబంలో ఎంత హ్యాపీగా ఉన్నారో అవన్నీ మాట్లాడుతూ ఒక వీడియో చేస్తూ మనందరికీ కొంతమందికి అయితే ఒక రేంజ్లో ఆ వీడియోతోనే సమాధానం ఇచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు కొనిదల వారి ఇంకో కోడలు, నాగబాబు గారి ఇంటి కోడలైనటువంటి కొనిదల లావణ్య త్రిపాఠి గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో చాలా బలంగా ఇచ్చారండి. నిజంగా ఈ మాట నేను చెప్పడం కాదు, ఒకసారి విందాం, విన్న తర్వాత మాట్లాడదాం. డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు చిరంజీవి గారి గురించి. ఒక ట్వీట్ వేసి లాస్ట్ లో ఒక లైన్, ఐ విల్ రీడ్ అవుట్ ఇట్ ఫర్ యూ. యు క్లియర్లీ డోంట్ నో హౌ హీ ట్రీట్స్ ద విమెన్ ఇన్ హిస్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ హిస్ గ్రాండ్ డాటర్స్. వెరీ ఫ్యూ మెన్ కెన్ డూ ఈవెన్ 1% ఆఫ్ వాట్ హీ డస్. సో ఆ పాట చెప్పండి. ఎవరికి తెలియదు, బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మెన్ ఇన్ యువర్ లైఫ్. Very lucky to have all of them. Can include all of them are 1%. You know, if you also almost 1% people. India population isn't billion. So 1% is a big amount. So we want to check out. And our tweet, I think our tweet originally matter. That is very bad taste. If a family manchi celebration చేస్తున్నారు, ఇలాంటి tweet ఎందుకు అవసరం? So it's a bad tweet for my family. And somebody comes to my family, I do not like it. So like, నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను, ఆ కుటుంబంలో ఆడపిల్లలకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ గురించి మీకేం తెలుసురా అని చెప్పి ఇలాగే మాట్లాడినట్టు అనిపించింది కొంతమందికి. అయితే అలాగే ఎవరైతే యాంటీగా మాట్లాడారో వాళ్ళకైతే అలాగే తగలాలి. లేకపోతే ఆ ఇంట్లో ఉపాసన గారు ఎలా ఉంటారో తెలీదా? ఉపాసన గారు ఎంత ఫ్రీడమ్గా ఉంటే, ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళతో కలిసి మెలిసి ఇంత ఉండేటువంటి పరిస్థితి ఉంటుందో తెలీదా? చిరంజీవి గారి పెద్ద కూతురు కానీ చిన్న కూతురు కానీ, మొన్న పెద్ద కూతురు ప్రొడ్యూసర్గా ఎంత కష్టపడి పనిచేస్తున్నటువంటి పనితీరు కనిపిస్తుందో మనకు తెలియట్లేదా? చిన్న కూతురు ఎంత హ్యాపీగా ఆవిడ ఉంటుందో ఆవిడ గురించి తెలియదా? నిహారిక గారి గురించి తెలియదా? వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఆ కుటుంబం ఆడపిల్లలకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో తెలియదా? ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు ఇక్కడ కొంతమందికి వాళ్ళు ఏదో కులానికో మతానికో అంటున్నారు. మన లావణ్య త్రిపాఠి గారు ఏ కులం అండి? ఆ ఇంట్లో వచ్చి హ్యాపీగా ఉండట్లేదా చెప్పండి? ఎక్కడో నార్త్ నుంచి వచ్చి ఆ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంటూ ఆమె మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ ప్రేమని కొంతమంది తప్పు పడుతుంటే ఆమె బయటకు వచ్చి నా కుటుంబం జోలికి వస్తే నేను అసలు ఊరుకోను. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి బంధాలు బంధుత్వాల గురించి, ముఖ్యంగా ఆడపిల్లలను చూసేటువంటి విధానం గురించి మీకేం తెలుసు అని చెప్పి అప్పటికే ఒక ట్వీట్ చేశారు మొన్న. ఇప్పుడు దాని గురించి క్లారిటీ ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను కదా, కొనిదల వారి కోడళ్ళు అనిపించుకున్నారు లావణ్య త్రిపాఠి గారు, ఉపాసన గారు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? కొడుకులు లేదా వారసులే కాదు, ఇలాగా కోడళ్ళు కూడా ఆ కుటుంబం జోలికి వస్తే తాట తీస్తారు అని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది.